రామ్ చరణ్ ఇంకా సందీప్ రెడ్డి వంగ అయితే మాత్రం కలిసి ఒక మూవీ అయితే తీస్తున్నారు. అది కన్ఫర్మేషన్ అయితే అయిపోయింది అనమాట. ఇదైతే మాత్రం సోషల్ మీడియాలో అయితే వైరల్ అయితే అవుతుంది. టాపెస్ట్ డైరెక్టర్స్ అందరూ అయితే మాత్రం మన రామ్ చరణ్ అన్నతో మాత్రం సినిమా తీయడానికి లైన్లు అయితే వెయిట్ చేస్తున్నారు. అసలు సందీప్ రెడ్డి వంగతో అయితే మాత్రం రామ్ చరణ్ గారు అయితే ఒక సినిమా తీస్తున్నారనే విషయం తెలియగానే మైండ్ లో అయితే ఎగిరిపోయాయి అనమాట. ఆ రకంగా అయితే ఉంది, పీక్స్ కి వెళ్ళిపోయాయి. బాలీవుడ్ గానీ, హాలీవుడ్ గానీ, కాలీవుడ్ గానీ ఏదైనా కూడా షేక్ అయితే చేసేస్తారనమాట సందీప్ రెడ్డి వంగ అయితే మాత్రం. ఈ ప్రభావం అనేది స్పిట్ మూవీకి అయితే మాత్రం ఏదైనా ఎఫెక్ట్ అయినా ఉండిద్దేమని మనమైతే అనుకోవచ్చు. చెప్పింది ఏం లేదు, మనమైతే మాత్రం ఏదైతే అనుకుంటున్నామో స్పిట్ మూవీ, ప్రభాస్ గారి మూవీ అయితే ఏదైతే ఉందో అదైతే మాత్రం ఏ మాత్రం కూడా ఆగడం అయితే లేదు అనమాట. ఆ దాని షూటింగ్ దాందే. తర్వాత దీని గురించి అయితే మాత్రం ఆయన అయితే మాత్రం మూవీ అయితే స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. రామ్ చరణ్ గారితో అయితే మాత్రం ఆయన ఏదైనా కానీ ఒక క్యాలిక్యులేషన్ తో అయితే మాత్రం ముందుకైతే నడుచుకుంటూ అయితే వెళ్తారనమాట సందీప్ రెడ్డి వంగ గారు అయితే. ఈ లోపు స్పిరిట్ మూవీ అయిపోయినప్పటికీ పెద్ది మూవీ కూడా రామ్ చరణ్ గారిది అయితే మాత్రం అయిపోద్ది అనమాట. ఇప్పుడు కొద్దిగా గ్యాప్ తీసుకొని ఆ తర్వాత అయితే మాత్రం రామ్ చరణ్ గారితో అయితే మాత్రం సందీప్ రెడ్డి వంగ గారు అయితే మాత్రం మూవీ అయితే స్టార్ట్ అయితే చేస్తారని మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఇది కూడా అంత ఈజీగా అంత ఫాలో అప్ అవ్వదు. ఎందుకంటే రామ్ చరణ్ గారు అయితే మాత్రం సుకుమార్ గారికి అయితే ఒక మాట అయితే చేశారనమాట. సుకుమార్ గారు అయితే మాత్రం ఇంకా బాలీవుడ్ గురించి ఎంత నుంచి చాలా అవకాశాలు వచ్చినా వద్దని రామ్ చరణ్ గారితో అయితే మూవీ కోసం అయితే ఫుల్ గా వెయిటింగ్ అయితే చేస్తున్నారు అనమాట. అందుకే సందీప్ రెడ్డి వంగ దగ్గరికి అయితే మాత్రం వెళ్ళక ముందే సుకుమార్ దగ్గరికి అయితే మాత్రం రామ్ చరణ్ గారు అయితే మళ్ళీ వెళ్తాం జరిగింది అనమాట. సందీప్ రెడ్డి వంగ మూవీ అయితే ఎలా రకంగా ఉంటుందో తెలుసు కదా. యానిమల్ గానీ, ఇంకా లేకపోతే అర్జున్ రెడ్డి గానీ, పర్టికులర్ గా ఇవన్నీ మనం ఊహించుకుంటే రామ్ చరణ్ గారు అన్న అయితే మాత్రం యాడ్ చేసుకుంటే అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. ఆ రకంగా అయితే ఉంటుంది. ఇదంతా ఒక లెవెల్ అనుకుంటే సందీప్ రెడ్డి వంగకి ఇష్టమైన హీరో రామ్ చరణ్ గారు అయితే మాత్రం ఇంక ఏ రకంగా చూపిస్తారో, ఇంకా ఏ రకంగా క్రూరల్ గా చూపిస్తారో అనేది మనం అయితే ఫుల్ గా వెయిటింగ్ అయితే చేయాలి. మీరు అప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా అయితే ఉండండి. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే.